ఈ దేవి నవరాత్రుల్లో భాగంగా మహాచాముండిని ఆరాధించే క్రమం ఏమిటి? బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శ్వేతపద్మనిభాననాం శ్వేతచంపకవర్ణాభాం సునీలోత్పలలోచనాం జగద్ధాత్రీం చ ధాత్రీం చ సర్వేభ్యాం సర్వసంపదాం సంసారసాగరే ఘోరే జ్యోతిరూపాం సదా భజే. అద్భుతమైనటువంటి ఆ తల్లి వర్ణనను, ధ్యానం చేయాల్సినటువంటి విధానాన్ని ఈ శ్లోకంలో ఆవిష్కరించారు. ఈ శ్లోకాన్ని ధ్యానం చేస్తూ బూడిద రంగులో ఉన్న వస్త్రాన్ని ఆ తల్లికి ధరింపజేసి మనం కూడా అలాంటి వస్త్రాలను ధరించి ఆ తల్లిని ఆరాధించాలి. ఆ తల్లిని ఆరాధించే సమయంలో గుమ్మడి పండును బలివ్వాలి. బలివ్వటము అంటే దానిని ఆమెకు సమర్పించాలి. జంతు బలులు కలియుగంలో నిషేధం కనుక అంతకంటే అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి కూష్మాండ బలి అన్ని అభిష్టాలను నెరవేర్చగలిగిన సాధనం. బూడిద గుమ్మడికాయను పూజలో ఉంచి ఇంటి ముందు మనం వేలాడదీస్తే నకారాత్మక దృష్టులన్నీ అంతరింపబడతాయి. మన ఆలోచన కూడా సుసంపన్నమవుతుంది. ఇలా హ్రాం హ్రీం హ్రూం చర్మముండే శవగత హతే భీషణే భీష్మవక్త్రే క్రాం క్రీం క్రూం క్రోధమూర్తిర్ వికృత కుశముఖే రౌద్రదంష్ట్రా కరాళే కం 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 కాలధారీ భ్రమసి జగదిదం భ్రామయంతి గ్రసంతి ఝుంకారోచ్చరంతి ప్రదహితం దురితం చండముండా ప్రచండా అన్న అద్భుతమైనటువంటి శ్లోకము ఆ తల్లిని ఆరాధించటానికి అద్భుతమైన సాధనం. ప్రచండమైనటువంటి పరాక్రమంతో వచ్చే అవరోధాలన్నింటినీ అంతం చేయగలిగినటువంటి శక్తి ఈ తల్లి ఆరాధన ద్వారా మనకు విదితమవుతూ ఉన్నది. నవదుర్గ ఆరాధనలో ఈ తల్లిని కాళరాత్రిగా పేర్కొంటారు. క్లిష్టమైన కార్యక్రమాన్ని నెరవేర్చాలి అన్నటువంటి ఆలోచన ఉంటే మహాచండీ ఆరాధన మనకు అత్యంత ఉపయుక్తమైన సాధనం. చండీ అష్టకాన్ని పారాయణ చేస్తూ గుమ్మడికాయతో చేసినటువంటి వంటలను, సొరకాయతో చేసిన సజ్జ బూరెలను, దద్దోజనాన్ని, రవ్వకేసరిని ఆ తల్లికి నివేదన చేయగలిగితే ప్రయోజనము సిద్ధిస్తుంది. ఆ తల్లి కటాక్షిస్తుంది.